అందరికీ నమస్కారం. జిల్లాలో ఎడగారు నారాతలు ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్ ఆఖరి నుంచి నారాతలు జరుగుతూ ఉన్నాయి. నీటిపారుదల ఇరిగేషన్ బోర్డు సమావేశంలో సోంసల్లో నీళ్లు ఉన్నాయి, కండ్లేరులో నీళ్లు ఉన్నాయి, కనిగిరి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని తీర్మానం చేశారు. మేము చెప్పాం, రైతులు అంత సాగు చేసేదానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అంతకుముందు రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే తెగ నమ్ముకున్నారు. ప్రభుత్వం ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొన్ని 17,000 తప్ప కొనల. మద్దతు ధర 20,300 కొన్నేలే 100 కేజీలు అదనంగా తీసుకున్నారు. ఆ నష్టాన్ని భరించలేక ఎడగారికి రైతులు ఎవరు సిద్ధంగా లేరు. అయినా కూడా మీరు ఇస్తానంటే మాకు అభ్యంతరం లేదని మేము ఇరిగేషన్ బోర్డు సమావేశంలో చెప్పాం. ఇప్పుడు వేసింది ఎంత తెలుసా? 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే మన జిల్లాలో వేసింది వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1,00,000 ఎకరాలు లోపు. మా లెక్కల ప్రకారం ఒక 20,000 అదనం, 1,20,000 ఎకరాలు. ఇంకా నారాతలు జరుగుతుంటే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఒకవేళ కాంప్లెక్స్ ఎరువులు వేయకపోయినా యూరియా మాత్రం ఖచ్చితంగా రైతులు వేస్తారు. ఈ రోజుకి ఇరిగేషన్ బోర్డు సమావేశంలోనే 50,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా కానీ మేము అందుబాటులో ఉంచాము. ఏదైతే ఇప్పుడు మనకు అర్లీ ఖరీఫ్ అంటాం, మనం ఎడగారికి ఎరువుల కొరతే లేదని వ్యవసాయ శాఖ నుంచి ఉన్నతాధికారులు అందరూ పదే చెప్పారు. ఈరోజు అల్లాడిపోతున్నారు సొసైటీల దగ్గర, వ్యవసాయ శాఖ కార్యాలయాల దగ్గర రైతుల యూరియా అని చెప్పి. మా వాళ్ళు వారం నుంచి తిరుగుతూ ఉంటే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని చెప్పారు. సొసైటీ అధ్యక్షులు అధికార పార్టీ వాళ్ళు, డల్లార్లు అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళకేమో లోడ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడేమో ఒక కొత్త యాప్ ఒకటి తయారు చేసి పెట్టారు. ఆ యాప్ను అసలు డౌన్లోడ్గా వాళ్ళకే టెక్నికల్ అసిస్టెంట్లకే సొసైటీలో డౌన్లోడ్ కావడంలే. రైతులు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఏం కావాలంటే ఇప్పుడు జొమాటోలో లాగా స్విగ్గీ లాగా ఇంటికి వస్తాయంట. అది జరిగే పనే. అంతకుముందు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ పెట్టి అది ఇంకా పూర్తిగా 60% కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకని